హాయ్ అండి, హలో నమస్తే. ఇవాళ మీకు ఏంటంటే ఓన్లీ సీజన్ ప్రకారం చాలా బాగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి సమ్మర్ రాగానే మునక్కాయలు, చింతాకు, మామిడికాయలు ఇలా చాలా బాగుంటుంది. ఎక్కువ మునక్కాయలు సీజన్ ప్రకారం వెజిటేబుల్స్ తింటే కూడా మనకు చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు నేను ఏంటంటే మునక్కాయ టమాటా కర్రీ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. నేను ఈరోజు ఓక్ తీసుకున్నానండి. ఇది 24 డయామీటర్. ఇందులో మనం ఆయిల్ చాలా తక్కువ లేకుండా కూడా చేసుకోవచ్చు. మీకు ఫ్రీ హీట్ అనేది నేను పెట్టాను. ఫ్రీ హీట్ అనేది ఇక్కడ వరకు అయింది. ఫస్ట్ కట్లరీ విండో వరకు అయిన తర్వాత ఇందులో మనం ఏంటంటే కాస్త నేను మరీ ఆయిల్ లేకుండా ఏం లేదు, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. చూడండి, మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్. మనం ఇందులో ఏమీ స్పైసెస్ వేయనండి. నేను నార్మల్గా ఇందులో ఉల్లిపాయ వేసాను, ఒక పెద్ద ఉల్లిపాయ. ఇందులో ఉల్లిపాయ వేసిన తర్వాత జస్ట్ అది కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఇది చాలా బాగా చూడండి బ్రౌన్గా ఫ్రై అయింది. అంటే మన ఇంట్లో ఏంటంటే ఊరికే కలుపుతూ ఉంటాము, ఇక్కడ అలాంటి అవసరం ఉండదు. కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసాను. తర్వాత అల్లం ఎల్లిగడ్డ కూడా 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ వేసాను. కొంచెం కరివేపాకు వేసాను. ఇవన్నీ కూడా బాగా మనం కలుపుకుందాము. అంటే మన అలవాటు కొద్దీ మనం కొంచెం ఫ్రై అవ్వాలా అనుకుంటాం కదండి, అంతే. ఇక్కడ లేదనుకోండి, నార్మల్గా అసలు లేదు. చూడండి, ఇక్కడ మనకు ఏం అడుగు అంటలేదన్నమాట. అంటే మనం స్టిక్ అవుతుంది అలా అని ఏమి ఉండదు. ప్లస్ ఇందులో వచ్చేసి మనం ఇంకేమేమి యాడ్ చేస్తామో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాస్త పసుపు వేసాను, కాస్త తొందరగా బ్రౌన్ అవుతాయి కదా. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. కారము మనకు తగినంత వేసుకోవచ్చండి. కొంతమంది స్పైసీగా తింటా అంటే 1 స్పూన్ అలా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో వచ్చేసి నేను టమాటోస్ యాడ్ చేసేసిన. ఇప్పుడు ఇలా మనము అలా మిక్స్ చేసేసిన తర్వాత మనకేంటంటే ఇందులోనే ములక్కాయలు కూడా వేసేస్తున్నానండి. మనం ఓన్లీ టమోటా మునక్కాయ వేసుకోవచ్చు, లేదనుకోండి ఇందులో మనం ఏదైనా మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇలా ఏంటంటే కర్రీస్ అనేది చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. మనం ఏంటంటే ఆయిల్ లేదు, వాటర్ లేదు ఈ వెజిటేబుల్స్లో. కొంచెం స్పైసీ కూడా తక్కువగా తీసుకోవచ్చు. ఎక్కువ వెజిటేబుల్స్ తినడం వల్ల మనకి పోషక విలువలు అనేది మన బాడీకి ప్రాపర్గా వస్తుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే వాటర్ లేదు, లెస్ ఆయిల్. మనం ఇందులో ఇట్లా లిడ్ క్లోజ్ చేసేద్దాం. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 98 వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం ఏంటంటే కొంచెం గరం మసాలా, ధనియా పొడి అనేది వేసుకుంటేనే ఆ టేస్ట్ ఉంటుందండి. ఓన్లీ ధనియా పొడి కొంచెం యాడ్ చేస్తున్నాం. ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి మనం అలా ఉంచేద్దాం. కొంచెం బాయిల్ అవ్వాలండి లాస్ట్ వరకు. ఇంకా మనం ఇలా లిడ్ ఓపెన్ చేయగానే బ్యాక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే చూడండి, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది విజయోదం. మనం ఒక్కొక్కసారి ఎందుకు బ్యాక్ వెళ్తుంది అని ఒక థాట్ వస్తుంది. ఇక్కడ చూసారా, మనం లిడ్ ఓపెన్ చేయగానే బ్యాక్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే కుక్ అవ్వనిద్దాం. అయిపోయిందండి మనకి. ఇలా చూస్తే ఇలా కుక్ అయిపోయింది. మనకు కంప్లీట్గా దగ్గరికి అయిపోయింది. మనకు కొంచెం గ్రేవీ కావాలనుకోండి వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ గ్రేవీ ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి నేను ఇలా చేసేసాను. ఇందులో మనము కొంచెం కొత్తిమీర వేసేసి ఫ్లేమ్ బంద్ చేసేద్దాం. ఇంత ఈజీగా మనం ఏంటంటే మునక్కాయ కర్రీ అనేది చేసుకోవచ్చు అన్నమాట. చాలా చాలా ఈజీగా మనం ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు. ఇంతే. ఇలాంటి రెసిపీస్ చాలా మరి మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైనా కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.